లేదులేండి, ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సో వాళ్ళంతటికీ కూడా ఆ ముఖ్యుడు మారడు, ఆయన చుట్టూ చేరి ఆయన దగ్గర నుంచి లబ్ధి పొందాలి. ఇప్పుడు అందరూ కూడా అదే పద్ధతి. సో ఆయన దగ్గరికి ఎవరు చేరతారో ఆ 10 మందో 20 మందో మాత్రమే లబ్ధి పొందుతారు. ఇక ఇది వదిలించుకోవడం కోసం ఇన్ని రకాలైనటువంటి మాటలు వచ్చి వాళ్ళ చెవులు కొరుకుతుంటారు. కాబట్టి ఎవరి మాట నమ్మాలో తెలియక చివరి కార్పొరేట్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారండి ఈ ప్రాంతీయ పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు లేదా పార్టీ అధ్యక్షులు. సో తన పార్టీ వాళ్ళ మీద, తన పార్టీ నాయకుల మీద నమ్మకం ఎందుకు సడలింది అంటే, నేను చంద్రబాబు గారిని చూశానండి బాగా దగ్గరగా. ఆయనకి పార్టీ మీద పట్టు పోయిందండి. సో 2004కు ముందు చాలామంది నాయకులు, తెలుగుదేశం మంత్రులు అయినా సరే ఆయన కళ్ళల్లోకి చూసి మాట్లాడగలిగిన వాళ్ళు కనిపించేవాళ్ళు కాదండి. ఆయన ఏం చెప్తే అది గప్ చెప్పే వాళ్ళు చేసుకొచ్చే మనుషులు. నేను చూడలేదండి అని నాతో చెప్పిన ఒక మంత్రి గారు కూడా ఉన్నారు. ఎప్పుడు ఆయన పాదాలు తప్పించి నేను ఆయన కళ్ళల్లోకి చూడలేదండి అని చెప్పిన మంత్రి కూడా ఒక ఆయన ఉన్నాడు. కానీ క్రమంగా పార్టీని డబ్బుమయం చేసి ఎలక్షన్స్లోకి డబ్బు తీసుకొచ్చేసి డబ్బున్న వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చి క్రమంగా ఆయన పట్టు ఆయన కోల్పోయాడండి. రాజకీయాన్ని డబ్బుని మిళితం చేసిన మనిషి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో మార్పు తెచ్చిన మనిషి. అంటే ఇది మంచి మార్పు కాదు, చెడు మార్పు. ఈ మార్పు తెచ్చినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన అలా అల్లుకుంటూ వచ్చినటువంటి గుచ్చు ఏదైతే ఉందో దాంట్లో ఆయన ఇరుక్కుంటున్నాడు. సో ఇప్పటికీ కూడా డబ్బులు ఉండాలి. ఎంత అసలు ఫస్ట్ క్వశ్చన్ నేనే 2-3 సార్లు విన్నానండి, ఎంత ఖర్చు పెట్టగలవనే క్వశ్చన్ పట్టబడి వేస్తున్నారండి. అసలు లేకపోతే కుదరదు. అసలు అడగడమే. నేను చూసిన దాంట్లో పార్టీకి ఎంత ఇస్తావు, నువ్వు ఎంత ఖర్చు పెడతావు, ఈ 2 ప్రశ్నలు. రాజశేఖర రెడ్డి హయాంలో కొంత చేంజ్ ఏంటంటే, ఎమ్మెల్యే అంటే ఎన్టీ రామారావు హయాంలో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లేమో పబ్లిక్ లో పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు, ధనం పెట్టుబడి పెట్టగలిగినటువంటి వాళ్ళని ఎంపీ క్యాండిడేట్లుగా పెట్టేవాళ్ళు, కాంట్రాక్టర్లు, ఇండస్ట్రియలిస్టులు ఇట్లాంటివి. ఇప్పుడు కంప్లీట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టగలిగేవాడై ఉండాలి. ఈవెన్ అంత ఖర్చు పెట్టేవాడైనా ఇతను గెలవడానికి ఉన్నప్పుడు ఇంకొక మనిషి ఇంకో 100 కోట్లు ఖర్చు పెట్టేవాడు, లేకపోతే 150 కోట్లు ఖర్చు పెట్టేవాడు. పబ్లిక్ అదే కోరుకుంటుంటారా? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కూడా ఇదేనండి. డబ్బు ఉన్న వాళ్ళకే ఇవి. ఈ మిగతా అంచనాలన్నీ కూడా అంటే ఇప్పుడు నేను విజయవాడ బేస్గా ఉన్నాను కాబట్టి ఇక్కడ చూస్తున్నాను జరిగిన మార్పు. ఒక నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యేని ఇంకో నియోజకవర్గానికి మార్చారండి. ఆయన ఆ నియోజకవర్గంలో పాపులర్గా లేడనో, సరిగా పనులు చేయలేదనో, ప్రజల విశ్వాసం పోయిందనో ఇక్కడికి మార్చి ఉండవచ్చు. లేదా ఆ నియోజకవర్గంలో మరొక మైనారిటీ అభ్యర్థికి ఇస్తే గెలుపు సులభం అవుతుందనుకునే ఇచ్చి ఉండవచ్చు. ఈ నియోజకవర్గంలో అంటే అంతకుముందు తను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో సంపాదించుకోలేని పేరు కొత్త నియోజకవర్గంలో ఎందుకు వస్తుందండి? అతనికి 5 ఏళ్ళు పనిచేసినటువంటి నియోజకవర్గంలో సరిగా పనిచేయని ఎమ్మెల్యేని తీసేయాలే కానీ